పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో యువ వైద్యురాలి ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అయితే ఈ కామంధుడు అత్యంత పాశవికంగా వ్యవహరించినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బాధితురాల మర్మాంగాలు, కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం, మెడ, కాళ్ళు, చేతులకు తీవ్రమైన గాయాలు ఇవన్నీ కూడా వైద్య నివేదిక తెలిపింది. అయితే ఇది ఎవరో కావాలని చేశారని నిరూపితమైంది. మొదటిగా ఆమె బలవంతంగా చనిపోయినట్టు, ఆమె చనిపోయినట్టుగా డాక్టర్లు పేర్కొన్నారు. కానీ అది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె పైన లైంగికంగా కూడా చాలా దాడి చేసి చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ రెసిడెంట్ డాక్టర్ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. పోలీసులకు అనుబంధ వాలంటీర్ గా పనిచేస్తున్న ఈ నిందితుడు తన పోకరి చేష్టలతో ఎప్పుడూ తరచుగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు. నిందితుడు తల్లి కూడా అతను పుట్టినప్పటి నుంచి తన కష్టాలు మొదలయ్యాయని చెప్పింది. పోలీసుల విచారణలో అతడి గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఒక భయంకరమైన నిజాలు బయటపడ్డాయని చెప్పొచ్చు. సౌత్ కోల్కతాలోని శంభూనాథ్ పండిట్ వీధిలో ఉండే సంజయ్ బెంగాల్ పోలీసు విభాగంలో తను ఒక బృందంలో వాలంటీర్ గా చేరాడు. అప్పటి నుంచి ఒక పోలీసు ఉన్నతాధికారికి పిఏగా చలామణి అవుతున్న ఈ కామాంధుడు కొందరికి మాత్రం హోమ్ గార్డ్ అంటూ చెప్పుకుంటూ తిరిగేవాడు. అయితే ఇతను ఆర్జీకర్ ఆసుపత్రి చెక్ పోస్ట్ వద్ద బాధ్యతలు అప్పగించారు. వాలంటీర్ గా పనిచేస్తూనే బ్రోకర్ గా కూడా మధ్యవర్తిగా కూడా పనిచేస్తున్నాడని సమాచారం. అతని మొబైల్ నిండా కూడా అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నాయని గుర్తించిన అధికారులు అతను ఇటువంటి ఫోటోలకు, వీడియోలకు బానిసైనట్టు తెలుస్తుంది. అంతేకాదు మహిళా సహోద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. అయితే విచారణలో దారుణమైన విషయం ఒకటి బయటపడింది. ఏంటి అంటే అతను తప్పు చేసినట్టు కనీస పశ్చాత్తాపం కూడా లేదు. అంటే అట్లీస్ట్ నేను తప్పు చేశాను, ఆవేశంలో చేశాను, లేదా తాగిన మైకంలో చేశాను, ఇలా ఎటువంటి విషయంలో కూడా అతను పశ్చాత్తాపడలేదు. సరికదా, మిమ్మల్ని ఉరి తీయాలనుకుంటున్నామంటే తీసేయండి అంటూ ఎదురు చెప్పడంతో పోలీసులే కంగు తిన్నారు. అయితే ఇక ఇతన్ని ఏ రకంగా శిక్షించాలనే విషయం పైన చాలా రకాల అధికారులు చాలా రకాలుగా శోధన చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో అందరి దగ్గరికి వెళ్ళింది. ఇతని ప్రవర్తన తీరు చూస్తుంటే ఇతను చాలా పైశాచికత్వమైన మనస్తత్వం ఉన్నవాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనీసం ఒక్క మనిషి కూడా ఇతను మంచివాడు అని చెప్పలేదు. కనీసం తోడబుట్టిన అన్నదమ్ములు కానీ, కన్న తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ కూడా ఈ వ్యక్తి విషయంలో మంచి చెప్పలేదు. ఇటువంటి వ్యక్తి ఇంత బహిరంగంగా ఎలా తిరుగుతున్నాడో అర్థం కాని విషయంలోకి వెళ్ళిపోయింది. చూడటానికి చాలా క్రూరంగా, పాశవికంగా కనిపించే కర్కోటకుడు ఈ మృగం అని చెప్పచ్చు.